దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ అండి. యా చూస్తున్నానండి. యా యా అవునండి. కొంచెం దివ్య బిహేవియర్ చాలా వరస్ట్ అనిపించింది. అంతగానం అర్చి ఉండకుండా ఉంటే బెటర్ అని అనిపించింది. అర్చి నెగిటివ్ చేసింది తనుజని. అవును మాట్లాడింది, కొన్ని కాదు, తనుజానే కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతుంది హౌస్లో. దివ్య గారు యూస్ చేశారు. అది వెరీ బ్యాడ్ అండి. అలా అనుకుంటుంటే బాగుంటుంది. మేబీ తన బిహేవియర్ అలానే ఉంటుంది కావచ్చు. బయట కూడా చూసాం తనుజ గారిని, కానీ అలా ఏమనిపించలేదు. బయట ఎలా ఉందో హౌస్లో కూడా అలానే ఉంది. ఇప్పుడు కెప్టెన్ అయినందుకు సెకండ్ టైం కెప్టెన్ కావద్దని ఇమాన్యుయల్ తనుజ గొడవ పడ్డారు కదా. అవును, అలా ఏం రూల్ లేదు కదండి. అలా అంటే ఇమాన్యుయల్ 2 times అయ్యాడు, అండ్ సుమన్ శెట్టి కూడా అయినట్టున్నారు. సో అయ్యారు. సో అందులో ఏముంది, ఎవరు వాళ్ళది ఉంటుంది కదా, ఎవరి వర్షన్లో వాళ్ళు కరెక్ట్ ఉంటారు. ఒక గేమ్ ఇచ్చినప్పుడు సంజనాకి ఇమాన్యుయల్ హెల్ప్ చేయను అని చెప్పి అన్నాడు. ఎవ్రీ టైం సంజన ఇమాన్యుయల్కి సపోర్ట్గా ఉంటుంది. సో అది కరెక్ట్ అంటారా? సపోర్ట్ అంటే ఆ గేమ్లో వరకు వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. బట్ వీళ్ళ సపోర్ట్ వాళ్ళకి, వాళ్ళ సపోర్ట్ వీళ్ళు చేసుకుంటేనే కదా ఎండ్ ఆఫ్ ద డే గేమ్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇండివిజువల్ గేమ్ కూడా ఆడుతున్నారు, కానీ మేబీ ఏదో ఒక పాయింట్లో సపోర్ట్ తీసుకున్నారేమో, అందుకే. ఓకే అండి, పర్లేదు. గేమ్తో బాగా ఆడతాడు. కొంచెం రీతుతో దూరం ఉంటే బెటర్. ఎపిసోడ్ చూడలేనండి. ప్రోమో చూశాను. రీతు అండ్ సుమన్ టైలో ఉన్నారు అనుకుంటా. రీతు ఓకే. పవన్ కళ్యాణ్ బాగానే ఆడుతున్నాడండి, బాగుంది. భరణి గారు, తనుజ గారండి. భరణి గారు వీళ్ళిద్దరు గొడవ పడుతున్నా కూడా ఏం సపోర్ట్ చేయకుండా నా టాపిక్ ఎందుకు తీస్తున్నారు? అవునండి, ఇప్పుడు ఎవరు ప్రాబ్లం ఎవరితో గొడవ అయిందో వాళ్ళే సార్ట్అవుట్ చేసుకుంటున్నారు. థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతే అది నెగిటివ్గా పోట్రే బయటికి అవుతుంది. సో భరణి గారు అన్న వర్షన్ రాంగ్ కాదు అని నా ఒపీనియన్. ఆఫ్ కోర్స్ తనుజ అండి. అండి చెప్పింది తెలివైన సిచ్యువేషన్. అబ్బా, దాని కన్నింగ్ అనుకోవాలా, తెలివి అనాలా అర్థం కాలేదు. ఏంటి తెలుసా, ఫ్యామిలీని ఒక పక్కన పెట్టాను అనింది. మరి రీతు పవన్ ఎవరు? బాండింగ్ కాదా? మరి మర్చిపోయిందా? కళ్యాణ్ తనుజ గారు ఎవరు? బాండింగ్ కాదా? మర్చిపోయిందా? మరి ఇవన్నీ మర్చిపోయిందా? నేను తెలియక అడుగుతున్నాను. వాళ్ళిద్దరు మాత్రం బాండింగ్ అంట. తనుజ గారు, సంజన గారు, మరి దివ్య, భరణి గారు. ఇంకో విషయం, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆమె తెలివ కన్నింగ్ మనకు తెలియదు విభజించిన విషయంలో మాత్రం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకో విషయం హైలైట్ అయింది తెలుసు ఇక్కడ. ఇమ్మాన్యుల్ గారు సెల్ఫిషే, సరే కాదండి, మరీ అమ్మ దగ్గర కూడా సెల్ఫిష్. అమ్మ పడవా, ఎన్నిసార్లు బిడ్డ నేను ఆడదని చెప్పి ఇప్పుడు కూడా మళ్ళీ అడిగింది. ఇచ్చేయచ్చు కదా, నీకేం ఆడినావు కదా, ఇప్పుడైనా ఇవ్వచ్చు కదా ఆమెకి. స్టిల్ ఇప్పుడు కూడా ఇవ్వలేదు. అది కొంచెం బాధాకరంగా అనిపించింది. సపోర్ట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అంటే గేమ్సే కాదని లేదు, లాస్ట్ వచ్చేస్తున్నాం, ఇప్పుడైనా ఇస్తుంటే బాగుండేది కదా అని ఫీలింగ్ వచ్చింది. అక్కడ కొంచెం బాధ అనిపించింది. సో నెక్స్ట్ మనకి లోపల ఇంట్లో వాళ్ళ తరపున సెలబ్రిటీస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు. సో అది కూడా చాలా బాగుండబోతుందని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.